ఈరోజు అయితే మనం కాకినాడలో ఉన్న గాంధీ పార్క్ అయితే వచ్చేసాము. అదండి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది అక్కడ చూడండి. ఇక్కడైతే బుద్ధుడి విగ్రహం ఉందన్నమాట. ఓకే, అక్కడైతే గాంధీ స్టాచ్యూ ఉంది. ఇక్కడైతే గాంధీ గారు వచ్చారనమాట, అందుకనే ఇక్కడ గాంధీ పార్క్ అని పేరు వచ్చింది. లోపలికి వెళ్దాం పదండి. అక్కడైతే చూడండి 150 years అయిందనమాట, అందుకనే ఇక్కడైతే ఏదో జరుగుతుంది ఫెస్టివల్ లాగా. అక్కడ అందరూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. ఏయ్ అవంతిక, ఏం చేస్తున్నా? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? నేను అక్కడికి వెళ్ళి ఇలా వచ్చే లోపల అవంతిక అయితే ఎక్సర్సైజ్ చేస్తుంది. వేరే ప్లేస్కి వెళ్దాం. గాయ్స్, ఇక్కడైతే చాలా పెద్దగా ఉందన్నమాట. తిరిగి తిరిగి మేమైతే మళ్ళీ గాంధీ గారి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం. మేమైతే ఆడుకునే దగ్గరికి వచ్చాం. గాయ్స్, ప్లే సెక్షన్ పక్కనే ఇక్కడ ఆస్ట్రేజ్ అది స్టాచ్యూ ఉందంట. స్టాచ్యూ ఉంది అదిగోండి. దాని ఫేస్ సరిగ్గా కనబడట్లేదు చీకట్లో. చాలా పెద్దదే ఆస్ట్రేజ్ బొమ్మ అయితే. ఏ అవంతిక, ఏం చేస్తున్నావు? కనిపిస్తుందిలే. అయ్యి బాబు. ఓకే, ఇప్పుడైతే మనం ఎక్కడికలా వచ్చావు? నువ్వు ఎక్కడికలా వచ్చావు? ఇందాక అక్కడ ఉన్నావు కదా. ఇక్కడైతే ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ప్లేసెస్ పెట్టారు. ఒక 3 పెట్టారనమాట ప్లేసెస్. దాంట్లో ఒకటి ఇది. అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. అవంతిక, నువ్వే ఎక్కడ చూసినా నువ్వే అంటున్నావు. నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు, నేను నిన్ను ఫాలో అవుతలేదు. నీకెందుకు? నువ్వు వెళ్ళి పని చేసుకో. ఓరు బాబు, ఓకేలే, చెప్పనేస్తా. ఇంకో దానికి ఎక్సర్సైజ్ చేయి, చూపిస్తాను నువ్వు ఎలా ఎక్సర్సైజ్ చేస్తావు. చేసి సమరం తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాదా ఫలితం పరదా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఈ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. షటిల్ నట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, షటిల్ ఆడుకోవడానికి. ఎదుగండి చాలా ఉన్నాయి ఇక్కడ. ఎక్సర్సైజ్ దగ్గరే పక్కనే ఇదిగోండి ఈ హబ్. ఇది ఒక కూర్చున్న దగ్గర లాగా ఉంది, కూర్చోవచ్చు ఇక్కడైతే. అదిగోండి అవంతిక కూడా ఇక్కడ ఉంది. అవంతిక, ఏం చేస్తున్నావు? బ్రేక్ టైం అయితే బాబోయ్. అవతార ఈగిన సంచారి దేవరా.